ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ వినియోగదారుల ప్రైవసీని మరింత కట్టుదిట్టం చేసేందుకు యూజర్ నేమ్ అనే సరికొత్త ప్రైవసీ ఫీచర్ను మెటా సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఆర్థిక వ్యక్తిగత లావాదేవీల్లో అత్యంత కీలకమైన ఫోన్ నెంబర్ను ఇతరులకు షేర్ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం యూజర్ నేమ్తోనే చాట్ చేసుకునే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఈ ఫీచర్ కల్పిస్తుంది. ఈ ఏడాది చివర్లో విస్తృత స్థాయిలో రానున్న ఈ అప్డేట్లో భాగంగా యూజర్లు తమకు నచ్చిన యూజర్ నేమ్లను ముందే రిజర్వ్ చేసుకునే ఆప్షన్ను సంస్థ ప్రస్తుతం పరిమిత సంఖ్యలో అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ ప్రొఫైల్ సెట్టింగ్స్లోకి వెళ్లి చెక్ చేసుకోగల ఈ యూజర్ నేమ్ను 3 నుంచి 35 అక్షరాల పొడవుతో కేవలం ఇంగ్లీష్ అక్షరాలు, అంకెలు, డాట్, అండర్ స్కోర్లను మాత్రమే ఉపయోగించి రూపొందించుకోవాల్సి ఉంటుంది. www చివర్లో .com, .net వంటివి ఉపయోగించకూడదు. భద్రతను మరో స్థాయికి తీసుకెళ్తూ దీనికి అదనంగా 4 అంకెల యూజర్ నేమ్ కీని కూడా సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎవరైనా మిమ్మల్ని మొదటిసారి కాంటాక్ట్ చేయాలంటే యూజర్ నేమ్తో పాటు ఈ కీ కూడా తప్పనిసరి అవుతుంది. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఖాతాలున్న క్రియేటర్లు, వ్యాపార సంస్థలు తమ పాత పేర్లకు మ్యాచ్ అయ్యేలా వాట్సాప్ యూజర్ నేమ్ను పొందేందుకు మెటా ప్రత్యేక వీలు కల్పిస్తోంది. ఈ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చినప్పటికీ యూజర్ల భద్రత కోసం ఇప్పటికే ఉన్న బ్లాక్, సైలెన్సింగ్ అన్నోన్ కాలర్స్ వంటి నియంత్రణలు యథావిధిగా కొనసాగుతాయని వాట్సాప్ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా నంబర్ చేతులు మారటం వల్ల జరిగే సైబర్ మోసాలకు, ప్రైవసీ ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ సరికొత్త సాంకేతిక మార్పు సాధారణ ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఆన్లైన్ వ్యాపారాలు చేసుకునే మహిళలకు, విద్యార్థులకు తమ వ్యక్తిగత ఫోన్ నెంబర్లు బయటకు తెలియకుండా భద్రత లభిస్తుంది. ఏదైనా తాత్కాలిక అవసరం కోసం కొత్త వారితో మాట్లాడాల్సి వచ్చినప్పుడు గ్రూపుల్లో లేదా చాట్లలో నెంబర్కు బదులు ఈ ఐడిని మాత్రమే పంచుకోవచ్చు. దీనివల్ల అనవసరమైన ఫోన్ కాల్స్, వేధింపుల బారిన పడకుండా వినియోగదారులు తమను తాము రక్షించుకునే వీలుంటుంది. టెలిగ్రామ్ వంటి ఇతర మెసేజింగ్ యాప్లలో ఇప్పటికే ఇలాంటి సౌకర్యం ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాడుతున్న వాట్సాప్లోకి ఇది రావటం పెద్ద మార్పుగా మారనుంది. వ్యాపార సంస్థలు తమ బ్రాండ్ పేరుతోనే కస్టమర్లకు నేరుగా అందుబాటులోకి రావడానికి కూడా ఈ యూజర్ నేమ్ విధానం ఎంతగానో దోహదపడుతుంది. ప్రైవసీని కోరుకునే ప్రతి ఒక్కరికి రాబోయే రోజుల్లో ఈ ఫీచర్ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ పరిమిత సంఖ్యలో వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. వాట్సాప్ ప్రొఫైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ యూజర్ నేమ్ సెట్ చేసుకునే ఆప్షన్ ఉందో లేదో చూడొచ్చు. లేకపోతే రాబోయే కొన్ని రోజుల్లో మీకు ఈ అప్డేట్ పొందే అవకాశం ఉంటుంది.